హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మిస్ కాకండి. సీరియల్లోకి వెళ్తే సౌమ్య శరణ్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక నుంచెలి నీ మొగుడు నా కొంగు పట్టుకొని తిరుగుతాడు, అతి త్వరలోనే నిన్ను మెడలు పట్టుకొని బయటికి గంటేస్తాడని వార్నింగ్ ఇస్తుంది. పిచ్చి బాగా ముదిరినట్టుంది. నేను ఎప్పుడో పిచ్చి ఆసుపత్రిలో పంపించడం కాదు, ఇప్పుడే నేరుగా పంపిస్తే సరిపోతుంది. చూద్దాం చూద్దాం ఎవరు పిచ్చి ఆసుపత్రిలో పోతారో, ఎవరు ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతారో అది చూద్దాంలే అని చెప్పేసి సౌమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇంత ధీరగా మాట్లాడుతుంది, ఇది ఏం చేసింది అని విధంగా అనుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో అనుకున్నట్టుగానే దర్శన్ చేతికి ఆ మాంత్రికుడు ఇచ్చిన లాకెట్ పెడతాడు కదా, దర్శన్ మారిపోతాడు అని అనుకొని ఊహలో తేలిపోతుంది. ఆ సమయంలో దర్శన్కి తన చేతికి లాకెట్ ఉంటుంది. ఇక వెంటనే అదే సమయానికి భుజం మీద చెయ్యి వేసుకొని సౌమ్యను హాల్లోకి తీసుకొచ్చి ఇక నుంచి సౌమ్య ఈ ఇంట్లోనే ఉంటుంది, శాశ్వతంగా ఎక్కడికి వెళ్ళదు అని ఈ విధంగా అన్న తర్వాత ఏం మాట్లాడుతున్నావురా దర్శన్ అని చెప్పేసి ఆనంద అంటుంది. అవునమ్మా, నేను చెప్పింది నిజమే, ఇక నుంచి సౌమ్య నాతో పాటుగా ఉంటుందని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. ఇదంతా సౌమ్య కలగంటూ ఉంటుంది. ఏంటి కలగంటున్నావా పట్టపగలే అని చెప్పేసి ఈ విధంగా శరణ్య అంటుంది. జరగబోయేది వాస్తవాన్ని ఇక కాసేపట్లో ముందు జరగబోతుంది అని విధంగా అనుకుంటుండగా చేతికి లాకెట్ పెట్టడం నిజం. కానీ ఆ సమయంలో తను స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు కదా, తన చేతికున్న లాకెట్ కాస్త ఇక ఒక్కసారిగా పడిపోతుంది, అది వాటర్లో కొట్టుకుపోతుంది. ఇక తన లాకెట్ పోయిందని చెప్పేసి ఈ విధంగా వాష్రూమ్లో చూసరికి ఆ సమయానికి శరణ్య గదిలోకి వస్తుంది. ఏంటండి వెతుకుతున్నావు అంటుండగా నా చేతికున్న లాకెట్, అయ్యో లాకెట్ అక్కడెందుకుంది, ఇక్కడుంది కదా అని చెప్పేసి ఇక అసలు లాకెట్ అంటే తనకి ఎప్పటికీ చేతుకుండే లాకెట్ అక్కడ ఉంటుందన్నమాట. శరణ్య ఇక ఆ లాకెట్ని దర్శన్ చేతికి పెడుతుంది. సౌమ్య పెట్టిన లాకెట్ కాస్త కింద పడిపోతుంది. ఇక అనుకున్నట్టుగానే దర్శన్ తన వైపు ఉంటాడు, ఇక తనకి సపోర్ట్ చేస్తాడు. అతి త్వరలో మా ఇద్దరు పెళ్ళైపోతుందని చెప్పేసి పట్టపగలు కళ్ళకంటూ ఇక శరణ్యను బయటికి గెంటేయడం, ఆ తర్వాత ఎవరి మాట తీయలేకుండా గుళ్ళో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం, ఇదంతా కలగంటూ ఉంటుంది. ఆ సమయంలో అనన్య వస్తుంది. ఏ సౌమ్య అని చెప్పేసి ఇక ఆ సమయంలో నాతో దర్శన్ పెళ్లి చేసుకున్నాడు గుళ్ళో, చాలా సంతోషంగా ఉంది అంటుండగా ఏంటి పట్టపగల కలలు కంటున్నావా, అయ్యో కలలు కాదు ఇది నిజం, జరగబోయేది నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. ఎందుకంటే దర్శన్ కాసేపట్లో నా వాడవుతాడు. ఆ మాంత్రికుడు ఇచ్చిన ఆ లకెట్ వల్ల ఇక దర్శన్ నేను ఎలా ఆడిస్తే అలా ఆడుతాడు, ఆ తర్వాత మేమిద్దరు నేరుగా గుళ్ళో పెళ్లి చేసుకుంటాం. ఆహా, కళ ఇంత మధురంగా ఉందంటే జరగబోయేది ఇంకెంత ఉంటుందో. అప్పుడు ఆ శరణ్య చస్తూ బతుకుతూ ఈ ఇంట్లో పని మనిషిలా నేను మారుస్తాను అని విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా ఇక అదే సమయానికి ప్రీతి వచ్చి వాటర్ పెట్టుకుందాం, వేడిగా ఉండాలని చెప్పేసి హీటర్తో బకెట్ అక్కడ పెట్టి వాటర్ పెట్టుకుంటుంది. ఆ సమయంలో అనంజ చూస్తుంది. ఓహో వాటర్ పెట్టుకుంటున్నావా, ఈరోజు ఈ షాక్తో నీతో పాటుగా నీ కడుపులో బిడ్డ కూడా చావాలి అని విధంగా అనుకొని అక్కడ ఆ స్విచ్ను తీసి దానికి ఒక వైరు చుట్టి పెడుతుంది. అంటే ఇనుప వైరు చుట్టి పెట్టి దానికి స్విచ్ లోపల పెడుతుండగా ఆ సమయంలో ఆనంద చూస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావానే, ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలనుకుంటున్నావో ఆ దేవుడు అనేవాడు వదిలిపెట్టాడే అని చెప్పేసి వెంటనే అదే సమయానికి ఇక ప్రీతి వాటర్ కోసం అని వెళ్తుండగా అమ్మ ప్రీతి అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటత్తయ్య అని చెప్పేసి అంటుంది. ఒక్క నిమిషం అమ్మ కాంచనా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఏంటి వదిన గారు, ఏం లేదు, ఇందాక వాష్రూమ్లో ఉన్నట్టుంది అనన్య, వేడి వాటర్ కావాలంది, అదిగో అక్కడ బకెట్ పెట్టినట్టుంది, వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చిరా. సరే వదిన గారు, అయినా ఏంటి ఇంత ప్రేమ, ఏమోలే అని చెప్పేసి ఇక వెంటనే కాంచన బకెట్ కాడికి వెళ్ళేసరికి స్విచ్ ఇక బంద్ చేస్తుండగా వెంటనే షాక్ కొట్టిపోతుంది. ఆ సమయంలో కింద పడిపోతుంది. అయ్యో ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అంటుండగా ఏం జరిగిందా, నువ్వు ఎవరినైతే చంపాలనుకున్నావో వాళ్ళు బలి కావాలని చూసావు, కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, నువ్వు చేసిన పన్నాగానికి ఈరోజు నీ పెద్దమ్మ చావు దాకా వచ్చింది అని అంటుండగా నేనే చేశాను, ఏం చేసావా అని చెప్పేసి వెంటనే ఆనంద భైరవి చెంప పగల కొడుతుంది. ఇందాక నువ్వు వచ్చి ప్రీతి వాటర్ పెట్టుకుంటే నువ్వు కావాలని చెప్పేసి అక్కడ వైరు చుట్టలే షాక్ కొట్టడానికి అని అంటుండగా తడబడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే ప్రీతి ఒక్కసారిగా అనన్య చెంప పగల కొడుతుంది. ఓసే దుర్మార్గురాలా, అసలు నువ్వు ఇంట్లో ఉండడమే ఎక్కువ, అలాంటిది మా చావు చూడాలనుకుంటున్నావా, నువ్వు చావడం కాదే, నువ్వు మమ్మల్ని చంపడం కాదే, నిన్ను చంపేస్తానని గొంతు పడుతుంది. వదులు వదులు అని చెప్పేసి అంటుండగా అమ్మ ప్రీతి, దాన్ని చంపినా బయట కుక్కను కొట్టినా ఒకటే, వదిలిపెట్టు,
"హ, ఎంత ఒరిగేంద్రుడికి అంత అన్నట్టుగా దాని మీద ఎన్ని పిడాంపులు వచ్చినా అది దులుపుకుంటూ పక్కకి వెళ్ళిపోయే రకం అది అనే విధంగా లోపలికి వెళ్ళిపోతారు. ఈలోపు ఏందమ్మి గట్టసేసావు, అయినా నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు, నువ్వే అని చెప్పేసి ఇక్కడ కావాలని పిలిచావని వేణీళ్ళకని నేను ఆనంద వదిన చెప్తే వచ్చాను అనే విధంగా అంటుండగా, నేనెందుకు చెప్పానమ్మి అని ఈ విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఇక ఆనంద భైరవి ఆనంద దగ్గరికి వెళ్తుంది. ఇక నువ్వు ఏకంగా ప్రీతిని టార్గెట్ చేసి చంపాలని చూస్తున్న ప్రతిసారి నేను ఎదురుపడుతూ నీకు సత్తాగా సవాలు విసురుతూ ఉన్నాను కదా. ఇదిగో ఇదిగో అనన్య, నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా? పాతాళ లోకంలో కాలు కింద తొక్కితే బయటికి రాకుండా ఉంటుంది. నువ్వు ఇన్నిసార్లు కూడా కుటుంబానికి హాని చేయాలనుకున్నా నిన్ను మాత్రం బయటికి ఎందుకు గంట ఇవ్వట్లేదు తెలుసా? ఒకే ఒక కారణం. ఆ కారణం కనుక నాకు ఓపిక నశించిందనుకో, ఈసారి నిన్ను బయటికి పంపించడం కాదు, ఈ ఇంట్లోనే పాతి పెడతాను అనే విధంగా వార్నింగ్ ఇస్తుంది. ఇక మరోవైపు దర్శన్ బయటకు వస్తాడు. ఆ సమయంలో సౌమ్య అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఇక శరణ్య అని చెప్పేసి పిలుస్తాడు. ఏంటండి అని అంటుండగా, అదేంటి నన్ను చూసి చూడనట్టుగా అలా వెళ్ళిపోతున్నాడు అని విధంగా అంటుండగా, టిఫిన్ సరే అండి అని చెప్పేసి వెంటనే ఇక డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి భోజనం పెడుతూ అంటే టిఫిన్ పెడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇక కావాలని చెప్పేసి సౌమ్య వచ్చి అక్కడ కూర్చుంటుంది. తింటుండగా అదే సమయానికి ఇదేంటి దర్శన్ చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు, అసలు ఏం జరిగింది, ఆ లాకెట్ మంచిదే కదా, వెంటనే నేను చేతికి పెట్టిన లాకెట్ అలాగే ఉంది, మరి ఎందుకు పని చేయట్లేదు అని విధంగా అంటుండగా, ఆ సమయంలో ఏం ఆలోచిస్తుందండి, తన లాకెట్ అందులో పడిపోతే మరి ఈ లాకెట్ ఎక్కడిది, అసలు ఈ లాకెట్ ఎలా వచ్చింది అనే విధంగా అనుకుంటూ దర్శన్ని, ఏమండి మీ లాకెట్ వాష్రూమ్లో పడిపోయింది కదా, మరి ఈ లాకెట్ ఏంది టేబుల్ దగ్గర ఉంది అంటే, ఈ లాకెట్ మొన్న సౌమ్యకు అన్ఎక్స్పెక్టెడ్గా తగిలిపోతే కింద పడిపోయింది, తను లాకెట్ తీసి పెట్టింది, మరి ఆ లాకెట్ ఎక్కడిది అని అనేసరికి అప్పుడే వెంటనే ఇక శరణ్ ఎక్కువ అనుమానం వస్తుంది. ఇది ఏదో ప్లాన్ చేసి అందుకే నాతో అంత డిమాండ్గా మాట్లాడిందా, అసలు ఆ లాకెట్కి దీనికి ఏంటి సంబంధం, లాకెట్ని పదే పదే చూస్తుందంటే ఇది ఏదో పన్నాగం చేసింది, నా భర్తను తన వైపు తిప్పుకోవడానికి పన్నాగం చేసినట్టుగా ఉంది, అసలు దీని సంగతి ఇలా కాదు, దీన్ని ఎలా బయట పెట్టానో అలా బయట పెడతానని చెప్పేసి శరణ్య అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు దామిని పెళ్లి చేసుకొని అత్తారింట్లో వెళ్ళిన తర్వాత ఇక శకుంతలను దామిని ఆట ఆడేయాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ రివర్స్ అయిపోతుంది. దామిని ఇక శకుంతలను నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నానో నేను కూడా అలాగే ఉంటాను, ఏమండి పదండి అని చెప్పేసి దేవాన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఓసే నువ్వు కోడలుగా నా ఇంట్లో అడుగు పెట్టినందుకు ఇక నేను నీ మీద పగబట్టి ఇంట్లో పనులన్నీ చేయించాలనుకున్నా, కానీ నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టి నాతో ఇవన్నీ పనులు చేస్తావా, చెప్తానే, ఇప్పుడు నువ్వు ఎలా నాకు వంగవో నీతో ఇంత సర్వసాకిని ఎలా చేయించనో అది చెప్తానే, నా కొడుకు నీ వైపుగా ఉన్నాడని అనుకుంటున్నావా, అది ఎప్పటికీ సాగదే అని చెప్పేసి శకుంతల మనసులో అనుకుంటుంది. మరోవైపు దామిని ఇక ఇంట్లో అడుగు పెట్టింది కాబట్టి అప్పుడు అనన్య దామిని మీద పగపట్టి ఆనంద కుటుంబాన్ని ఏడిపించాలని చెప్పేసి ఇక ఏకంగా ప్లాన్ చేస్తుంది. ఇక్కడ శకుంతలను ఇబ్బంది పెడుతూ ఉంటే అక్కడ దామిని మీద పగపడుతుందని చెప్పేసి ప్లాన్ చేస్తుంది.